మన బొజ్జ వినాయకునికి 10 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం చేయడానికి గల కారణం ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. శాస్త్రాల ప్రకారం వేదవ్యాసుడు మన గణేశునికి మహాభారతం చతుర్థి నాడు స్టార్ట్ చేశాడు. అలా వరుసగా 10 రోజులు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నాడు, గణేశుడు రాస్తానే ఉన్నాడు. దాంతో గణేశుని శరీరం బాగా వేడెక్కిపోయింది. అది గమనించిన వేదవ్యాసుడు ఏం చేయాలో అర్థం కాక నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేపించాడు. దాంతో ఆ వేడంతా తగ్గిపోయి చాలా సంతోషిస్తాడు మన గణేశుడు. దాంతో వేదవ్యాసుడికి అలాగే ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని అయితే ఇస్తాడు. ఎవరైతే నన్ను 10 రోజులు పూజించి 11వ రోజు నన్ను నిమజ్జనం చేస్తారో వాళ్ళ కష్టాలను నేను తీరుస్తా అని ఒక వరాన్ని ఇస్తాడు. దాంతో అప్పటి నుండి మనం ఇప్పటి వరకు కూడా ఆ ఆనవాయితీని మర్చిపోకుండా ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము. సో మనం 11వ రోజు నిమజ్జనం చేయడానికి గల కారణం ఇది. మీకు ఇంకా వేరేలాగేదైనా తెలిస్తే